కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. గత 10 రోజులుగా క్రీడా శాఖాధికారులు మొత్తం 12 రకాల క్రీడల్లో జిల్లా జట్ల ఎంపికలను చేపడుతున్నారు. అండర్-17, అండర్-23 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. Last 5 minutes, 46-12 in favor of Gudivada. అదొక పీస్ వచ్చి క్రీడలు ఆగస్టు 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జిల్లా స్థాయిలో నిర్వహిస్తా ఉన్నారు. ఈ జిల్లా స్థాయిలో 17 సంవత్సరాల వరకు లోపు ఒక బ్యాచ్, 23 సంవత్సరాల లోపు వాళ్ళు ఇంకో బ్యాచ్ గా 2 కేటగిరీగా క్రీడలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో 12 క్రీడల మీద పోటీలు నిర్వహించారు. ఈ రేపటితో కృష్ణా జిల్లా స్థాయి క్రీడలు పూర్తవుతాయి. ఇక్కడ ఎంపికైన వాళ్ళని రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు తిరుపతి పంపిస్తారు. తిరుపతిలో కూడా ఈ 12 క్రీడల పైన మరి ఛాంపియన్షిప్ కొనసాగుతుంది. అందులో గెలిచిన వారికి ప్రథమ బహుమతి కింద ₹1,00,000, ఏ క్రీడలోనైనా సరే గెలిచిన టీంకి ₹1,00,000 ఇస్తారు. ఇందులో స్పోర్ట్స్ కోటా కింద ఇక్కడ ఇచ్చే సర్టిఫికెట్ల వల్ల వాళ్ళు ఉద్యోగాల విషయంలో కానీ కాలేజీ సీట్లు సంపాదించడంలో కానీ చాలా ఉపయోగపడతాయి. రాష్ట్ర స్థాయిలో ఈ రకమైన క్రీడలు నిర్వహించడం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రీడలకు ఎంతో ప్రోత్సాహకంగా ఉండి ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈ క్రీడలు నిర్వహించడం జరిగింది. ఇందులో 12 క్రీడల్లో పార్టిసిపేషన్ చేసే అవకాశం ఇచ్చారు. అది జిల్లా స్థాయిలో రేపటితో పూర్తవుతాయి. మరి రాష్ట్ర స్థాయిలో 5 రోజుల పాటు నిర్వహిస్తారు. తిరుపతిలో 5 రోజుల్లో కూడా గెలిచిన వారికి ప్రథమ బహుమతి ₹1,00,000 అన్ని క్రీడలకి ఇస్తారు. మరి దీనివల్ల రాష్ట్ర స్థాయిలో క్రీడలని ప్రోత్సహించడం అనేది కుటుంబ ప్రభుత్వం విజయవంతమైంది. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే క్రమంలో గ్రామీణ స్థాయి నుండి ఒలింపిక్ స్థాయి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ. దానిలో భాగంగానే మనం పాతగా చూసాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గచ్చిబౌలి స్టేడియంస్ లాంటి ఇంటర్నేషనల్ స్టేడియంస్ ని 2000 ఇయర్ లోనే కట్టాము. నవ్ వీఆర్ ట్రావెలింగ్ ఇంటూ 2025-26 30s 40s లకు వెళ్ళేటప్పటికి కావాల్సిన ఇంటర్నేషనల్ స్థాయి స్టేడియంస్ ని ఆంధ్రప్రదేశ్ లో నిర్మించడానికి గాను ఆంధ్రప్రదేశ్ ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే క్రమంలో గ్రామీణ స్థాయి నుంచి వెలికి తీసేటువంటి ఆలోచనలో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అమరావతి ఛాంపియన్షిప్స్ నెల రోజుల నుండి కూడా నియోజకవర్గ స్థాయి నుంచి సెలక్షన్స్ కండక్ట్ చేసి పిల్లల్ని జిల్లా స్థాయికి తీసుకొచ్చి జిల్లా స్థాయిలో కాంపిటీషన్స్ సెలక్షన్స్ ని పెట్టి ఇందులో టీమ్స్ ని సెలెక్ట్ చేసి ఈ టీమ్స్ ని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించి రాష్ట్ర స్థాయిలో గెలుపొందినటువంటి ప్రతి టీమ్ గేమ్ కి ₹1,00,000 ప్రథమ బహుమతి నిర్ణయించారు. అలాగే ఇండివిజువల్ గేమ్స్ కి ప్రతి ఇండివిజువల్ గేమ్ కి 20,000 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 15,000, అట్లా టీమ్ గేమ్స్ కి 50,000 సెకండ్. టోటల్ గా లెక్కేసుకుంటే 90,91,000 క్యాష్ ప్రైజెస్ ని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఈ అమౌంట్ అంతా కూడా 29వ తేదీ ధ్యాన్ చంద్ బర్త్డే రోజు మనం నేషనల్ స్పోర్ట్స్ డే గా డిక్లేర్ చేసుకుని ప్రతి సంవత్సరం ఒక పండుగలా చేసుకుంటాం. ఆ పండుగ వాతావరణంలో గెలిచిన ప్రతి పిల్లవాడికి కూడా బహుమతులు అందజేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే క్రమంలో